కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి 4 వచనాలను మనం చదువుకుందాము. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీ బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచి తిని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్యరీతిగా నడుచుకొనుచువారు కారా? 4వ వచనం చదువుతున్నారు. ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుష్యులు కారా? చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, అపోస్తలుడైన పౌలు చాలా అద్భుతమైనటువంటి పరిచారకుడు. ప్రభు యొక్క పరలోక రాజ్యానికి ఆరోహణమైన తర్వాత పరిచర్య చేసినటువంటి వారిలో అనేక మందిలో పౌలు ప్రప్రథముడు. ఆయన చేసినటువంటి సువార్త పరిచర్య పిల్లరా అనేక సంఘాలను స్థాపించి ఆయన అపోస్తలుడిగా మారి ఎంతోమందిని పిల్లలు ఆత్మీయంగా బలపరిచాడు, ఎన్నో సంఘాలను కట్టాడు. ఆయన కట్టినటువంటి సంఘాలలో ఉన్నటువంటి అందరూ కూడా స్వస్థతల మీద ఆధారపడకుండా దేవుని రాజ్యం కోసం ఎదురు చూచేటువంటి వారిగా ఆత్మ సంబంధమైన రీతిగా వారు ఎదుగుతూ వచ్చారు. అయితే ఈ కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి సంఘముతో పౌలు గారి పిల్లలు మాట్లాడుతున్న సందర్భంలో మొదటి అధ్యాయములో ఈ సంఘాన్ని పౌలు గారు చాలా ఉన్నతంగా ఘనపరుస్తూ ఆ సంఘాన్ని బట్టి సంతోషంతో ఉండేవాడు. దేవునికి స్తోత్రం. కొరింథీ పట్టణంలో ఉన్న సంఘం కృప పొందిన వారు, అందుని బట్టి దేవానికి స్తోత్రం. కొరింథీ పట్టణంలో ఉన్న సంఘ విశ్వాసులందరూ కూడా ఉపదేశం విషయంలోనూ జ్ఞానం విషయంలోనూ ఐశ్వర్యవంతులయ్యారు. అందుని బట్టి దేవానికి స్తోత్రములు. కొరింథీ పట్టణంలో ఉన్న సంఘ విశ్వాసులందరూ కూడా ఆత్మ సంబంధమైనటువంటి వరాలను కలిగిన వారు, అందుని బట్టి దేవానికి స్తోత్రం. అలాగే కొరింథీ పట్టణంలో ఉన్న సంఘ విశ్వాసులందరూ దేవాని రాజ్య ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి అని అనుక్షణము కూడా మీరు ఆ మొదటి అధ్యాయము 1వ వచనం నుంచి 31వ వచనం వరకు చదివితే చాలా సందర్భాలను ఉటంకిస్తూ ప్రస్తావిస్తూ ఆ పౌలు ఆ సంఘాన్ని ఎంతగానో పిల్లలు కొనియాడాడు. ఆ సంఘాన్ని బట్టి ఎంతగానో సంతోషపడ్డాడు. దేవునికి స్తోత్రం. 3వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఇప్పుడు మనం చదువుకున్నటువంటి సందర్భంలో 3వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ పౌలు అంటున్న మాట చూద్దాం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతిని. పౌలు గారంట సంఘంతో మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు ఆత్మ సంబంధులతో మాట్లాడినట్టు మాట్లాడలేకపోతున్నాను మీతో. పిల్లరా, అంటే మాట్లాడలేకపోతున్నాను అంటే మరి ఎలా మాట్లాడుతున్నాడు? శరీర సంబంధులతో మాట్లాడినట్టుగా మాట్లాడవలసి వస్తుంది. అంతే కదా దాని అర్థం? చెప్పండి, అంతేనా? మీతో నేను ఆత్మ సంబంధులుగా నేను మీతో మాట్లాడలేకపోతున్నాను అంటే మీరు ఆత్మ సంబంధంగా మాట్లాడితే అర్థం చేసుకోలేని పరిస్థితిలో మీరు ఉన్నారు. అందువలన మీ కొరకు నేను శరీర సంబంధంగా మాట్లాడవలసి వస్తుందా? పిల్లరా, అంటే సంఘాన్ని బట్టి ఎంత విచారంగా పిల్లరా పౌలు మాట్లాడాల్సి వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే మొదటి అధ్యాయ కాలంలో సంఘము ఆత్మీయంగా ఎదిగింది, ఆత్మీయంగా దృఢమైన స్థితిలో ఉంది. 3వ అధ్యాయ కాలానికి వచ్చేటప్పటికి సంఘము పిల్లరా ఆత్మ సంబంధమైన వాటి యందు కాక శరీర సంబంధమైన వాటి యందు మనసు ఉంచినట్లుగా, లేక వారి ఆలోచన విధానాలు ఆ విధంగా దిగజారిపోయినట్లుగా ఇక్కడ మనం గ్రహించగలుగుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. సంఘానికి ఇది తగునా? చెప్పాలా? మీరందరూ కూడా అడిగిన వెంటనే సమాధానం గట్టిగా చెప్పేయాలా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆత్మ సంబంధులైన వారికి ఇది తగునా? చెప్పండి, తగునా? తగదు. పిల్లరా, ఎందుకనంటే సంఘ విశ్వాసులైన మనం పిల్లరా ఎప్పుడు ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన స్థానంలో ఉండాలి.
దేవుడు సంతోషపడినట్లుగా, మన జీవితాన్ని బట్టి, మన ఆత్మీయతను బట్టి దేవుడు సంతోషపడినట్లుగా పిల్లరా మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ ఆత్మ సంబంధమైన ఉన్నతమైన స్థాయిలో ఉండాలి. అది దేవుని కోరిక, దైవజనుడి కోరిక. పిల్లరా అలాంటి స్థితి ఉండాలి. కానీ మొదటి అధ్యాయ కాలంలో వారు ఆకాశానికి ఎక్కినట్లుగా కనబడుతున్నారు. కానీ 3వ అధ్యాయానికి వచ్చేటప్పటికి వాళ్ళు కాలక్రమేణా దిగజారిపోతున్నట్లుగా కూడా భావించాల్సి వస్తూ ఉంది. సంఘములో ఆ హెచ్చుతగ్గులు ఉండకూడదు. విశ్వాసులలో ఉన్న విశ్వాసము, విశ్వాసులలో దేవుని పట్ల ఉండవలసిన ఆసక్తి ఎప్పుడు నిలకడగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొకసారి అందరూ రెండు చేతులు స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ నేను మీతో ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మాట్లాడలేకపోతుని, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. ఎలా సరిపెట్టుకొని మాట్లాడుతున్నానంటే, వీళ్ళు కూడా శరీర సంబంధులే కదా, పోనీలే వీళ్ళు కూడా మారు మనసు పొందినప్పుడు పసిబిడ్డలు, ఇప్పుడు కూడా పసిబిడ్డలే అనియు నేనేం చేస్తున్నాను? పౌలు గారు అంత తగ్గించుకోవాల్సిన అవసరం వచ్చింది? ఒకానొకప్పుడు ఆత్మీయ జీవితంలో ఎదిగినటువంటి ఈ సంఘము ఆ తర్వాత కాలంలో పౌలు గారు శరీరరీతిగా మాట్లాడేలా చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పిల్లరా, అంటే ఆత్మీయ జీవితంలో స్థిరత్వం ఉండదా? ఆత్మీయంగా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత జీవితాంతకాలం ఆ ప్రభువు కొరకే నమ్మకంగా సాగాలనేటువంటి తీర్మానం ఈరోజు మనలో ఏమైపోతా ఉంది? నేటి దినాల్లో క్రైస్తవ సంఘమా, ఆనాడు కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి సంఘ విశ్వాసుల వలె నేటి దినాలలో ఉన్న సంఘ విశ్వాసులు కూడా కొన్నిసార్లు ఆత్మీయ జీవితంలో చాలా బలంగా ఉంటున్నారు. ఆ బలంగా ఉన్నటువంటి దినాలు ఏం జరిగింది అని అంటే, వారు అనుకున్న కార్యాలు ఏదో జరుగుతున్నప్పుడు దేవుని కొరకు నమ్మకంగా కలకలలాడుతూ సంతోషంతో పిల్లరా దేవుని సన్నిధిలో కనబడతా ఉన్నారు. స్తుతించేవారిగా, సాక్ష్యాలు చెప్పేవారిగా, ప్రార్థనలు చేసేవారిగా. ప్రేరేపణ అంటే చాలు వాళ్ళకే ప్రార్థన వస్తుంది. పాట పాడతారంటే నేనే పాడతాను, సాక్ష్యం చెప్తారంటే సాక్ష్యం చెప్తాను. పిల్లరా వాక్యం చదివే విషయంలో, అన్ని విషయాలలో కూడా దేవుని మందిరానికి వచ్చే విషయంలో, పరిచర్య చేసే విషయంలో చాలా ఆసక్తి కలిగిన వారిగా ఉంటారు. ఎందుకనంటే వారు అనుకున్నది ఏదో జరుగుతున్నప్పుడు, పిల్లరా వారు అనుకున్నది జరగలేదా, పాట ఉండదు, సాక్ష్యం ఉండదు, వాక్యం చదవరు, సంతోషంగా ఉండరు, ఎవరితోని మాట్లాడరు, పిల్లలు మనసారా దేవుణ్ణి స్తుతించరు. ఇదేమి నైజమండి? ఇది క్రైస్తవ బిడ్డకి, దేవుణ్ణి ఆరాధించే బిడ్డలకు తగునా? చెప్పండి, తగు అవునా? చిచ్చి, అసహించుకోవాలి ఇలాంటి జీవితాన్ని. ఎందుకనంటే దేవుని బిడ్డలు వాక్యం తెలిసిన వారు, జ్ఞానం తెలిసిన వారు. మనము దేవుణ్ణి ఆరాధించే ఒక ప్రత్యేకమైన గుంపు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఘం అంటే ఎవరు? దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు. పిల్లలు గతించిన దినాలలో మనము ఏమి తెలియని వారమే, అజ్ఞానులమే. దేవాతి దేవుడు పిల్లల జ్ఞానులను సిగ్గుపరచడానికి మనల్ని కోరుకున్నాడు ఆయన. పిల్లలు గొప్పవారిని, మేధావులను సిగ్గుపరచడానికి ఏ జ్ఞానం లేని మనల్ని దేవుడు కోరుకున్నాడు, ఏ యోగ్యత లేని మనల్ని కోరుకున్నాడు. కరెక్టే. కానీ వాక్యం చదువుతుండగా, ప్రార్థన చేస్తూ ఉండగా, ప్రభువారితో సహవాసం చేస్తుండగా మనం జ్ఞానోదయం కలిగిన వారమై ఈరోజు పరిణితి కలిగిన విశ్వాసులుగా మనం ఉండాల్సిన అవసరం ఉంది. హల్లెలూయా. లోకంలో మనకి ఏమీ తెలియకపోవచ్చు, కానీ దేవుడి సన్నిధికి వస్తే దేవుళ్ళో చాలా విషయాలు మనం నేర్చుకున్నాం కనుక నేర్చుకొనిన ప్రకారముగా మన క్రియారూపంగా ప్రవర్తించవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. పిల్లరా అలా ప్రవర్తించకపోతే, వాక్యానుసారంగా ప్రవర్తించకపోతే మనం పిల్లరా ఉండవలసిన స్థాయిలో నుంచి దిగజారిపోతాం. అక్కడ పౌలు గారు ఏమన్నాడు? ఆత్మ సంబంధులుగా నేను మీతో మాట్లాడలేకపోతున్నాను, చివరికి నేను ఎలా సరిపెట్టుకున్నానంటే శరీర సంబంధులుగాను పసిబిడ్డల వలన నేను మీతో మాట్లాడడానికి నేను ఇష్టపడుతున్నాను. పిల్లరా ఈరోజు అంటే మన స్థాయి దిగజారిపోయింది. ఏంటి, చదువుకున్న వారితో మాట్లాడినట్లుగా మాట్లాడలేకపోతున్నాను, చదువు లేని పామర్లతో మాట్లాడినట్టుగా మీతో మాట్లాడవలసి వస్తుంది అని నేను మాట్లాడడం మొదలెట్టాను అనుకోండి. ఇక్కడ ఉన్న చదువుకున్న వారందరికీ ఏమనిపిస్తుంది? ఏమనిపించడం కంటే అసలు వాళ్ళ తలకాయలు ఎక్కడెట్టుకోవాలంటాను నేను. ఏమండి, ఇంతమంది చదువుకున్నటువంటి వారు ఉన్న స్థలంలో ఏమండి చదువు రానటువంటిది ఇక పామర్లతో మాట్లాడినట్టు మాట్లాడవలసి వస్తుంది మీతో అని నేను అన్నాను అనుకోండి. చదువుకున్న వారు తలకాలన్నీ ఎక్కడ పెట్టుకోవాలా? పట్టుకెళ్ళి ఎక్కడ పెట్టుకోవాలి మరి. ఎందుకనంటే అసలు ఆ మాట చాలా బాధాకరమైన మాట. సంఘంతో పౌలు మాట్లాడుతున్న మాట ఏంటంటే మీతో నేను శరీర సంబంధులుగా మాట్లాడవలసి వస్తుంది.
అంటే మీరు శరీరానుసారంగా ఆలోచిస్తున్నారు, శరీర సంబంధులుగా మీరు దిగజారిపోయారు, శరీరాన్ని బట్టే మీరు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇందాక చెప్పాను, తింటే ఒకలాగా, తినకపోతే ఒకలాగా, అనుకున్న కార్యం జరిగితే ఒకలాగా, జరగకపోతే ఒకలాగా. పిల్లలు, ఈరోజు మీ శత్రువులకు మేలు జరిగినా మీకు కష్టంగా ఉంటుంది. అదే వాక్యంలో పౌలు గారు కిందకు వస్తూ శరీర సంబంధులు ఎవరు, ఆత్మ సంబంధులు ఎవరు అనేటువంటి వివరణ ఇస్తూ శరీర సంబంధుల యొక్క లక్షణాల గురించి మాట్లాడాడు. ఏమండి, మేము ఏ విషయంలో శరీర సంబంధులు అండి, ఏ విషయంలో దిగజారిపోయామో చెప్పండి అని మనం అడగకుండానే పౌలు గారు పిల్లలు అక్కడ చాలా స్పష్టంగా రాశాడు పరిశుద్ధాత్మ దేవుడి ప్రేరణతో. ఏమనంటే అక్కడ అంటాడు, మీరు ఇంకనూ శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకొనుచున్నవారు కారా అన్నాడు. దేవునికి స్తోత్రం. మీరు శరీర సంబంధులు అయిపోయారు అనడానికి 2 రీజన్లు చెప్పాడు. 1 అసూయ, 2 కలహం. ఈ 2 లేకపోతే మనం ఆత్మ సంబంధులం, ఈ 2 ఉంటే శరీర సంబంధులం. అవునా కదా? చెప్పండి. అవునంటున్నారు కానీ మరి 2 ఉన్నాయా అంటే, అసూయ, ఎదుటివారి యొక్క ఎదుగుదల, అందులో మరీ విశేషంగా మనమంటే కిట్టని వారు కానీ వాళ్ళంటే మన కిట్టని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితంలో ఏదైనా మంచి జరిగితే నువ్వు నవ్వగలుగుతున్నావా, బాధపడుతున్నావా? పోయిలారా, అంటే అసూయ ఎప్పుడైతే మనలో ఉంటుందో మనం ఎవరిని చూసి సంతోషించలేమండి. ఎదుటివారి జీవితంలో జరిగిన మేలును బట్టి మనం ఆనందించలేం. పోయిలారా, దాన్ని ఏమంటారు, అసూయ అంటారు. ఈరోజు అసూయ మనలో ఉందా? సరే ఆలోచన చేసుకోండి. 2వది కలహం. ఇది లేని వాళ్ళు ఎవరున్నారు? ప్రతి ఇంటిలో ఏదో జగడం ఉంటుంది అని అంటే నువ్వెవరివి? శరీరానుసారమే, నువ్వు ఒప్పుకోవాల్సిందే, అంతే. పౌలు గారు పిల్లరా, ఎందుకంటే మనం అంటాము కదా, నేను ఏ విషయంలో శరీర సంబంధం అంటే శరీరానుసారంగా దిగదా, నేను ఆత్మీయంగా బాగానే ఎదుగుతున్నాను, మందిరానికి వస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, పాటలు పాడుతున్నాను, వాక్యం చదువుతున్నాను, అన్ని విషయాలు కూడా పాల్గొంటున్నాను, ఇంక నాలో శరీర సంబంధమైనది ఏముందండి అని ప్రశ్నిస్తే అడగకుండానే దేవుడు చెప్తా ఉన్నాడు ఏంటంటే, నీలో అసూయ ఉంది. నువ్వు ఎదుటి వారికి మేలును వారవలేకపోతా ఉన్నావు, ఎదుటి వారికి సంతోషాన్ని చూడలేకపోతా ఉన్నావు. నీ విరోధులుగా ఉన్నవారు లేక నీకు ఇష్టమైన వారు, అందరూ మనకి ఎలా ఇష్టం అవుతారు? మనందరూ మనకిష్టం అవ్వరు, మనం అందరికీ ఇష్టం అవ్వం. కారణం ఏంటంటే శరీర సంబంధులం గనక. దేవునికి స్తోత్రం. ఏమన్నాను? శరీర సంబంధులకు ఒకలంటే ఒకరికి, ఆత్మ సంబంధులకో చెప్పాలా, అందరూ ఇష్టమైపోతారు. ఇంకా ఆత్మ సంబంధులకి వేరే తారతమ్యాలు ఏమి ఉండవండి. ఆత్మ సంబంధులు ఆత్మ సంబంధంగా ఆలోచిస్తారు. ఇక వాళ్ళకి వేరే వేరే ద్వేషాలు కానీ, వారవలేనితనం కానీ, అసూయలు కానీ ఏముండవు ఇక. పోయిడారా, కనుక పౌలు గారు చెప్పాడు అక్కడ. ఏమన్నాడంటే అసూయ, 2వది కలహం. పోయిడారా, కలహ ప్రియులు అని సొలొమోను అంటాడు. ఏం ప్రియులు అంట? నేను భోజన ప్రియులను చూశాను కానీ పౌలు గారు కలహ ప్రియులు అట. అంటే ప్రియులు అంటే బాగా ఇష్టం కలిగిన వారు. ఏమంటే ఇష్టపడేవారు? కలహం అంటే ఇష్టపడేవారు. ఇదేం జనాంగం అండి బాబు. పోయిలారా, ఏ మనుషుడైనా ప్రశాంతంగా ఉండాలని కోరుకునేటువంటి ఆ సమాజంలో గొడవలు కావాలని కోరుకునే వాళ్ళు ఉంటారా అంటే ఉంటారండి, ఉంటారు. పోయిలారా, చాలా సందర్భాలు చాలామంది గొడవలకి ఆజ్యం పోసేటువంటి వారిగా ఉంటారు. గొడవకి ప్రారంభం పిల్లరా, ఆ ప్రారంభించేసి ఏంటి అక్కడ నేను జనరల్ అంటాను, కొంతమంది ఏం చేస్తారంటే నిప్పెట్టి వదిలేస్తారండి. ఏం చేస్తారు? నిప్పెట్టి వదిలేస్తారు. నిప్పెట్టును కొంచెంసేపటికి ఏమొస్తుంది? పొగ వస్తుంది. దేవునికి స్తోత్రం. చాలామంది నిప్పెట్టేవాళ్ళు అనుకుంటా, మీరు అనుభవం ఉంది బాగా. నిప్పెట్టుని కొంతసేపటికి ఏమొస్తుంది? పొగ వస్తుంది. పొగ వస్తూ ఉంటే మనం ఏం చేస్తాం? ఊదుతాం. ఊదితే ఏమొస్తుంది? మంట వస్తుంది. మంట వచ్చిన తర్వాత ఆ మంట పెరగాలంటే ఏం చేస్తాం? ఇసురుతాం. ఇసరగానే ఆ మంట అలా 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 అంటుకొని మొత్తం తగలబడిపోతుంది. దేవునికి స్తోత్రం. అసలు నిప్పెట్టినోడు ఉద్దేశం ఏంటంటే మొత్తం తగలబడాలని పెడితే పొగే వస్తుందేటి అని బాధతో ఊదుతాడు. ఊదిన తర్వాత మంట వస్తుంది, చిన్ని మంట వస్తుందేటి అని ఇసురుతారు.
పిల్లరా అలా చాలామంది కలహప్రియులు ఏం చేస్తారు తెలుసా? ప్రతి విషయంలో గొడవ కావాలి వాళ్ళకి. ఏమన్నా ప్రతి విషయంలో కూడా గొడవ కావాలి పిల్లరా. అందుకని గొడవకు కాలు దూవుతారు. గొడవకు సంబంధించిన ఏదో ఒకటి ఎంత ప్రశాంతంగా ఉన్నా కానీ అందులోంచి ఏదో ఒకటి తీసుకొచ్చి దాన్ని పట్టుకొని పిల్లరా జీడి లాగినట్టుగా లాగే ప్రయత్నం చేసి ఎన్ని రోజులైనా ఆరనివ్వకుండా దాని విషయంలో అత్యంత జాగ్రత్తగా కాపాడతారండి. దేవునికి స్తోత్రం. ఆరిపోతూ ఉంటే మళ్ళీ ఊతారు, ఆరిపోతూ ఉంటే మళ్ళీ ఊతారు. వీళ్ళందరూ ఎవరనంటే చెప్పాలా కలహప్రియులు. దేవునికి స్తోత్రం. పిల్లరా దేవుడు సమాధానానికి అధిపతి అంట. ప్రభు మన దేవుడు ఎలాంటి వాడు? కలహం ఉన్న చోట ఆయన ఉండడు. కలహప్రియులు అంటే ఆయనకి ఇష్టం ఉండదు. ఈ రాత్రి దేవుని వాక్యం ఉంటున్న సహోదరి సహోదరుడా, ఆనాటి దినాలలో పిల్లరా శరీర సంబంధులైనగా మీరు ఉన్నారు అని సంఘంతో మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ నీ జీవితంలో కలహం అంటే నీకు ఇష్టంగా ఉందా? గొడవ కోసం ప్రయత్నం చేస్తున్నావా? ఏ గొడవ వస్తుందా, ఏ అవకాశం వస్తుందా అని చెప్పి దానికోసం ఎదురు చూస్తూ ప్రతి విషయంలో కూడా చిన్న చిన్న విషయాలను కూడా సమస్యగా సృష్టించి దాన్ని అనవసరమైన రాద్ధాంతం చేస్తా ఉన్నావా? జాగ్రత్త. దేవుడు నిన్ను క్షమించడు. దేవుడు నీతో మాట్లాడడం మానేస్తాడు. మాట్లాడితే శరీర రీతిగా శరీరానుసారులతో మాట్లాడినట్టుగా మాట్లాడవలసి వస్తుంది అన్నాడు, కానీ మాట్లాడతాను అనలేదండి. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఇంకా కిందకు కొంచెం చదివితే అక్కడ ఈ రెండు చెప్పాడండి. ఒకటేమో అసూయ అన్నాడు, రెండేమో కలహం అన్నాడు. మూడోది ఏమన్నాడు అంటే, ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అనినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు గారా అన్నాడు. దేవునికి స్తోత్రం. మూడోది మీరు శరీర సంబంధులు అనడానికి గల కారణం ఏంటంటే, మీలో చాలామంది ఎవరిని ఆధారం చేసుకుంటున్నారు చెప్పాలా? నేను పౌలు వాడను, నేను అపోల్లో వాడను. దేవునికి స్తోత్రం. పిల్లరా అంటే ఆ పౌలు గారు చర్చిలోనే ఉన్నాడు, సంఘంలోనే ఉన్నాడు. అపోల్లో అనేవాడు కూడా సంఘంలోనే ఉన్నాడు. కొందరు ఏమంటున్నారట, మాది పౌలు పార్టీ అంటున్నారట. కొందరేమో మాది అపోల్లో పార్టీ అంటున్నాడట. అక్కడ కిందన పౌలు గారు ఏమని అంటాడంటే, అపోల్లో ఎవడు, పౌలు ఎవడు, మనందరం కూడా క్రీస్తు యొక్క పరిచారకులమే కదా అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ పిల్లలు కొంతమంది ఈ మధ్యకాలంలో ఎక్కడ పడితే అక్కడ నేమ్ బోర్డులో బండ్ల మీద కార్ల మీద చూస్తూ ఉన్నాం, ఎమ్మెల్యే గారు తాలూకా అంటున్నారండి. ఏ తాలూకా? ఎంపీ గారు తాలూకా, మంత్రి గారు తాలూకా. పిల్లరా ఈరోజు ఇలాంటి వారందరూ కూడా, నీవు కూడా నీ జీవితంలో ఎవరైతే రికమెండ్ చేస్తున్నారో వాళ్ళే నీకు ముఖ్యమైన వాళ్ళు. పిల్లలు ఈరోజు నీకు అవసరం వస్తే 10,000 ఎవరి దగ్గరికి వెళ్తే ఇప్పిస్తున్నారో వాళ్ళ మాట ఏంటో, పాస్టర్ గారి మాట వినవు నువ్వు. దైవజనుడు 100 సార్లు చెప్పినా వినవు నువ్వు. అవసరం అని ఫోన్ చేస్తే 10,000 వెంటనే ఫోన్ పే ఎవరైతే చేస్తారో వాడి మాట వింటావు నువ్వు, వాడి మీదే ఆధారపడతావు. పిల్లరా నువ్వు ఎవరికి సంబంధం అంటే వాళ్ళకి సంబంధం. నీ విషయంలో ఏ అధికారాన్ని రికమెండ్ చేస్తే అధికారి మాట వింటావు, ఏ నాయకుడిని రికమెండ్ చేస్తే ఆ నాయకుడి మాట వింటావు. వాళ్ళు మన పక్షంగా ఉన్నా లేకపోయినా మనం మాత్రం వాళ్ళ మీద ఆధారపడతాం. నేను ఎవరి తాలూకా అంటే పలానా వారి తాలూకా, లేక పలానా వారి పార్టీ, పలానా వారి గుంపు మాది. పిల్లరా ఒక ఆయన నిన్ను అంటాడు కదా, నా మీదకి వస్తున్నావు, నేను ఎవరికి సంబంధించిన వ్యక్తిని అనుకుంటున్నావు, ఫోన్ కొడితే వెంటనే నీ పరిస్థితి ఇంకొక రకంగా ఉంటుంది అంటున్నాడు అనమాట. పిల్లరా అంటే మనం చాలాసార్లు దేవుణ్ణి ప్రక్కన పెట్టి మనుషుల మీద ఆధారపడ్డాం. అది మూడవ తప్పు. శరీర సంబంధులు శరీరానుసారమైన మనుషుల మీద ఆధారపడతారు, లేక వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు గ్రూపిజం చేస్తారని కూడా మనం అనొచ్చు. పిల్లరా ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పేసి అని వేరువేరుగా మాట్లాడతారు. నువ్వు వేరు నేను వేరు. ఈ వేర్పాటువాదాన్ని తీసుకొచ్చే వాళ్ళు ఎవరనంటే శరీరానుసారులు. 1 అసూయ కలిగిన వారు, 2 కలహం కలిగిన వారు, 3వదిగా మనుష్యుల మీద ఆధారపడేవారు. ఈ 3 రకాల లక్షణాలు ఉన్న వాళ్ళు ఎవరంట? శరీర సంబంధులు అని క్లుప్త వివరణ పౌలు గారు వెంటనే ఇచ్చేసాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనం అందరం కూడా శరీరానుసారులుగా మనం ఉండకూడదు, ఆత్మానుసారులుగానే ఉండాలి. దేవునికి స్తోత్రం. పిల్లలు ఇంకో మాట చెప్పాలంటే ఆత్మానుసారులకు ఆత్మ సంబంధమైన విషయాలు అర్థమవుతాయండి. శరీరానుసారులకు ఆత్మ సంబంధమైన విషయాలు చెప్పాలా కొంచెం నోరిప్పాలండి. చాలామంది
మూసుకొనే ఉంటున్నారు. కొంచెం నోరు తెరిచి మాట్లాడాలా. ఒకవేళ మీరు నోరు తెరవకపోతే ఇక మీద పేర్లే చెప్తాను ఇంకా. ఎందుకంటే అంతమందిలో నేను నోరు తెరుతున్నాను కదా, ఇంకా నోరు తెరుతలేదు అంటున్నారేటి అనుకుంటున్నారండి. మరి ఎవరు తెరుతలేదో మీకేం తెలుస్తుంది? నాకు తెలుస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొకసారి చెప్దాం. పిల్లలు, ఈరోజు దేవుని పిల్లలమైన మనందరం కూడా చాలా హట్ అయ్యేటువంటి మాట ఏంటంటే, మీతో నేను ఆత్మ సంబంధులుగా మాట్లాడలేకపోతున్నాను. ఎందుకంటే మీరు శరీరానుసారంగా ఉన్నారు. శరీరానుసారంగా ఉన్నవారితో ఆత్మ సంబంధంగా మాట్లాడితే ఏమి అర్థమవుతుందనండి? ఇప్పుడు మన అందరికీ ఒక ఆయన వచ్చి ఉర్దూలో వాక్యం చెప్పాడు అనుకోండి, లేక సంస్కృతంలో వాక్యం చెప్పాడు అనుకోండి, ఏమర్థమవుద్ది? చెప్పాలా? ఏమీ అర్థం కాదు. చూడడం తప్ప, నోర్లు అప్పగించి చూడడం తప్ప ఏం చేయలేం మనం. మీకు రాదు, నాకు రాదు. పోయిలారా, అర్థం కాని భాషలో చెప్తే ఎలాగైతే అర్థమవుదో, పోయిలారా ఆత్మ సంబంధమైన విషయాలు శరీరానుసారమైన మనసు కలిగిన వారికి చెప్తే కొంచెం కూడా తలకెక్కదండి. వాళ్ళకి ఏమీ అర్థం కాదు. అర్థం కాని భాషలో మాట్లాడినట్టుగా ఉంటుంది ఫీలింగ్, అంతే. ఆత్మానుసారులకి ఆత్మానుసారమైన విషయాలు మాట్లాడితే కరెక్ట్గా అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు పౌలు గారు దిగజారిపోయిన వాళ్ళతో ఆత్మ సంబంధమైన విషయాలు మాట్లాడితే వినరు. పోయిలారా, ఈరోజు దేవుని వాక్యం వింటున్న సహోదరి సహోదరులారా, లోక సంబంధమైన వ్యక్తులు, పాప సంబంధమైన వ్యక్తులు, ఇహలోక సంబంధమైన వాటి యందు మనసుంచేటువంటి వారు అందరూ కూడా పరలోక సంబంధమైన విషయాలు చెప్తే వారికి అర్థం కావు, వారు అర్థం చేసుకోలేరు. ఎంతసేపు వాళ్ళకి ఏం చెప్పాలంటే, అదిగో దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు నీకు ఆశీర్వదిస్తాడు, దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు, దేవుడు నీ బ్రతుకు మార్చేస్తాడు, నీ రోగాన్ని స్వస్థపరుస్తాడు, ఇక నీ అప్పులు తీరిపోతాయి, ఇలాంటి భూలోక సంబంధమైన విషయాలన్నీ మాట్లాడితే వీళ్ళ చెవులు శాటల్లా చేసుకొని వింటారండి. పోయినారు. ఎందుకంటే శరీరానుసారులకు శరీరమైన కోరికలే ఉంటాయి. అవి తీరితే సంతోషంగా ఉంటారు, అవి తీరకపోతే వేదనగా ఉంటారు. ఎవరు? చెప్పాలి, కొంచెం సౌండ్ పెట్టాలి. శరీరానుసారులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆత్మానుసారులకి శరీర సంబంధమైన కోరికలు తీరకపోయినా వారు సంతోషంగా ఉంటారు. హల్లెలూయా. శరీర సంబంధమైనటువంటి కోరికలు, ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభువు వారు జన్మించారు. మరియా పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించి ఆయనను జన్మనిచ్చింది. యోసేపు కూడా పిల్లరా ఆమెకు సహకరించాడు. 2 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా కనీసం మరియను తాను వ్యక్తిగతంగా తాకలేదు. పిల్లరా అంత గోప్యంగా, అంత పరిశుద్ధంగా, అంత పవిత్రంగా యోసేపు ఉన్నాడు, మరియ ఉంది. ఆ బిడ్డను కూడా అలా సంరక్షించి చూశారు. కానీ ఆ 2 సంవత్సరాల కాలంలో వారు చాలా యాతన పడ్డారు. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి ఎంతో దూరమో ప్రయాణం చేశారు. పిల్లరా వారు యెరూషలేము నుంచి ఐగుప్తు దేశానికి పిల్లరా పారిపోయారు, ఎవరికి కనిపించకుండా. ఈ పారిపోవడం అనేది చాలా కష్టమైన పని అండి. ఎవరి కంట పడకుండా, అది కూడా రాజు కంట పడకుండా తప్పించుకొని పోవడం అనేది అంత సులభమైన విషయం కాదు. అందుకోసం వారు చాలా కష్టపడ్డారు, కానీ కష్టంగా భావించలేదు. దేవునికి స్తోత్రం. కానీ కష్టంగా వారు ఎన్ని రోజులు పస్తులు ఉన్నారు. ఆ పసిబిడ్డతో ఎంత యాతన పడ్డారో, పోయిలారా ఎంత మనసు కట్టుకున్నారో, ఎన్ని శ్రమలు అనుభవించారో, పోయిలారా. కానీ యోసేపు విసుక్కున్నాడు, యోసేపు బాధపడ్డాడు, మరియమ్మ యోసేపులు చాలా కన్నీరు గార్చారు అని ఎక్కడన్నా ఉందా? చెప్పాలి, ఉందా? లేదు. ఎందుకనంటే ఆత్మ సంబంధులుగా వారు ఆలోచిస్తున్నప్పుడు శరీర సంబంధమైన విషయాల మీద పెద్దగా మనసు పెట్టలేదు, వారు పెట్టరు కూడా. ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఇన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నారే, ఇంతకాలం నుంచి బైబిల్ చదువుతున్నారే, ఇంతకాలం నుంచి ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారే, శరీర సంబంధులుగా ఆలోచిస్తున్నారా? ఆత్మ సంబంధులుగా ఆలోచిస్తున్నారా? పోయిలారా కొరింథీ పట్టణంలో ఉన్న సంఘము శరీరానుసారంగా దిగజారిపోయినట్లుగా ఒకవేళ ఈ రాత్రికాల సమయంలో వాక్యం వింటున్నటువంటి వారలారా, ఒకవేళ మీ జీవితంలో ఆత్మ సంబంధమైన విషయాల మీద ఆసక్తి లేకుండా బ్రతుకుతున్నారేమో, ఆత్మ సంబంధ విషయాల మీద శ్రద్ధ లేని వారికి బ్రతుకుతున్నారేమో. పోయిలారా పరిశుద్ధాత్మదేవునికి ప్రేరణతో ఈ విధి విధానాలు, విశ్వాసుల ప్రవర్తన అనేటువంటి విషయాలని రాయడం జరిగింది. అవి ఎవరికి ఇష్టమవుతాయో తెలుసా? ఆత్మ సంబంధులైన వారికి. దేవునికి స్తోత్రం. పిల్లరా దేవునికి ఆత్మ ప్రేరణతో కొన్ని విధి విధానాలను అనుసరింప చేయవలసిందిగా కొంతమందికి బాధ్యతలు అప్పగించాను. బాధ్యతలు తీసుకున్న వారు ఆత్మ సంబంధులైతే వాటిని సక్రమంగా నిర్వర్తించే వారిగా ఉంటారు.
పిల్లలు పాటించే విశ్వాసులు ఆత్మ సంబంధులైతే ఆ క్రమానికి లోబడి ఒక్కసారి చెబితే చాలు తూచా తప్పకుండా ఖచ్చితంగా ఆచరణలో పెడతారు. ఎవరు? ఆత్మ సంబంధులు. శరీర సంబంధులుగా ఉన్నందుకే వాటిని సరిగా నిర్వర్తించలేకపోతున్నారు, వాటికి సరిగా మనము లోబడలేకపోతున్నాము అనే విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకోవాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఆత్మ సంబంధులకి ఆత్మ సంబంధమైన విషయాలు, దేవుడి గురించి, దేవుని రాజ్యం గురించి, ఈ లోక సంబంధమైనటువంటి సమస్యల గురించి, వాటిని ఎదిరించడానికి కావాల్సిన శక్తి దేవుడి దగ్గర సంపాదించడం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రియులారా, ఆత్మ సంబంధులకు సమయం తెలియదు. ప్రియులారా, ఈరోజు ప్రసంగానికి టైం ఎంత అయిపోతుంది, అలాగే టైం లేట్ అయిపోతుంది. టైం చూసేవారు శరీర సంబంధులు. ప్రియులారా, వాక్యంలో లీనమయ్యేవారు ఆత్మ సంబంధులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి దాని విషయంలో కూడా నువ్వు లోకానుసారంగా ఆలోచిస్తున్నావని అంటే, ఈ లోకంలో ఉద్యోగం, బోడి ఉద్యోగం, ఆ ఉద్యోగానికి ఒక టైం ఉంటుంది, కానీ నువ్వు దేవుడితో సహవాసం చేయడానికి టైం ఉండదు. ప్రియులారా, సమయమందును అసమయమందును, పనికి మాలిన తిండి తినడానికి సమయం ఉంటుంది ప్రియులారా, కానీ దేవుడిని ఆరాధించడానికి సమయంతో పని లేదు. ప్రియులారా, ఈ లోక మనుషులతో ముచ్చటించడానికి కొంత సమయం ఉండొచ్చు, ఈ లోకానుసారమైన ఆనందాల కోసం కొంత సమయాన్ని కేటాయించవచ్చు, కానీ మనల్ని సృష్టించిన సృష్టికర్త, పుట్టించిన దేవదేవుడు, అరి చేతిలో పెట్టి చెక్కినటువంటి దేవుడు, లోకంలో నుంచి ప్రత్యేకపరిచినటువంటి ఆ మహానుభావుడితో ఆరాధించడానికి ప్రియులారా నువ్వు సమయం చూస్తున్నావు అని అంటే ఎంత బుద్ధి లేనితనం అది, ఎంత బుద్ధిహీనత ప్రియులారా. ఈరోజు దేవుని వాక్యం ఉంటున్న మీరందరూ, మనమందరం గ్రహించాలి, ఆత్మ సంబంధులుగా మనం ఉండాల్సిన అవసరం ఉంది. ఈ రాత్రి ప్రభు మన నుండి అదే కోరుతున్నాడు. ఈ వర్తమానం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, మనం ప్రభువుతో సహవాసం చేస్తున్నటువంటి ఈ కాలంలో మనం ఎలా దేవునికి ఉండాలి? ఆత్మ సంబంధులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. శరీర సంబంధమైన కోరికలు తీరుతూ ఉంటే దేవుడి దగ్గరికి వచ్చి సంతోషంగా ఉంటాం. శరీర సంబంధమైన కోరికలు తీరకపోతే దేవుడి దగ్గరికి వచ్చి విచారాన్ని వ్యక్తం చేస్తాయి. ఎంత దుర్మార్గం అండి ఇది! దేవుడిని ఎరిగిన వారమా, ఎరగని వారమా? వాక్యం తెలిసిన వారమా, తెలియని వారమా? పసిపిల్లలమా, లేక ఆత్మ సంబంధమైన విశ్వాసులమా? పిల్లరా, పౌలు గారు పసిపిల్లలతో మాట్లాడవలసినట్టుగా, లేకపోతే శరీర సంబంధులతో మాట్లాడవలసి వస్తుంది అని అంటే అంత బాధాకరమైన పరిస్థితి ఎందుకు? పిల్లలు, అలాంటి పరిస్థితి సంఘం ఎందుకు తెచ్చుకోవాలి? ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నిన్ను నువ్వు నిరూపించుకో. నేను ఆత్మ సంబంధిని, ఈ శరీర విషయాలు ఎందు నాకు పెద్దగా నాకు ఆసక్తి లేదు. ఎందుకంటే ఈ లోకంలో మనం ఎంత సంపాదించినా ఒకరోజు మనం విడిచిపెట్టి పోవలసిన వారమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది నా దేవుని వాక్యం ఉంటున్న సహోదరి సహోదరుడా, నీవు ఆత్మ సంబంధిగా ఎదుగు, నీ బిడ్డలను ఆత్మ సంబంధులుగా పెంచు. నువ్వు ఆత్మ సంబంధిగా ఉండు, తల్లిగా ఉన్నా తండ్రిగా ఉన్నా ఆత్మ సంబంధిగా ఉండు. ఆత్మ సంబంధులుగా మాట్లాడండి, ఆత్మ సంబంధులుగా ప్రవర్తించండి. మీ పిల్లలను కూడా ఆత్మ సంబంధులుగా పెంచండి. శరీరరీతిగా మాట్లాడుతూ ఆ మాటలన్నీ కూడా పిల్లలకు నేర్పించి వారిని కూడా శరీరానుసారులుగా మార్చకండి. దయచేసి వారిని శరీరానుసారులుగా మార్చకండి. ఎందుకనంటే మనమే ఆత్మీయులుగా మారాల్సిన పరిస్థితి వస్తే మన బిడ్డలను శరీరానుసారంగా పెంచితే ఎలా? పిల్లరా, లోకానుసారమైన ఆశలతో వారిని పెంచకండి. ప్రభువు మీద ఆధారపడినట్లుగా చేయండి. ఆత్మ సంబంధులుగానే వారు ఉంటూ వాక్యం విషయంలో ఆసక్తి, పాటల విషయంలో ఆసక్తి, ప్రార్థన విషయంలో ఆసక్తి, ప్రోత్సహించండి. దేవుని పనిలో ప్రోత్సహించండి, దేవుని పరిచర్యలో ప్రోత్సహించండి, ఆయన ఆరాధించడంలో ప్రోత్సహించండి, వాక్యం చదవడంలో ప్రోత్సహించండి. మీ బిడ్డలను శరీరానుసారంగా మీరు ఉంచకండి. ఒకవేళ మీరు ఆత్మానుసారంగా పెంచకపోతే, ప్రోత్సహించకపోతే మీరు తెలియకుండానే వారు శరీరానుసారంగా జీవిస్తారు. ఎందుకనంటే వాక్యం తెలిసినటువంటి మనమే ఇలా ప్రవర్తిస్తే, వాక్యం తెలియనటువంటి వారు ఆల్రెడీ శరీరానుసారులుగానే ఉంటారు. వాళ్ళు ఈ శరీరాన్ని కలిగిన ప్రతి మనిషి శరీరాన్ని అనుసరించి జీవించాలని అనుకుంటాడు. అపవాది కూడా అలాగే నడిపిస్తాడు. కానీ ఈరోజు విజ్ఞత కలిగినటువంటి మనము ఆత్మానుసారులుగా ఉంటూ మన బిడ్డలను ఆత్మానుసారులుగా పెంచాలని పరిశుద్ధాత్మదేవుని ప్రేరణను బట్టి నేను మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఆత్మానుసారమైన మాటలు, ఆత్మానుసారమైన తలంపులతో ఉంచండి పిల్లరా. అలాంటి ఆలోచనలతోనే వారిని నడిపించాల్సిందిగా ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తూ ఉన్నాను.
మంచిది పిల్లరా. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా శరీర సంబంధులుగా ఉండడానికి వీల్లేదని ఒక మంచి నిర్ణయం తీసుకొని మనం ముందుకు సాగితే పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి మనల్ని బట్టి సంతోషపడతాడు, మన యొక్క అవసరతలన్నీ తీరుస్తాడు.